భారత్కు ఫేవర్గా పాకిస్తాన్ ఫేవర్గా మాట్లాడలేదు ఎవరు. పాకిస్తాన్ ఫేవర్గా ఒక్కరు కూడా మాట్లాడలేదు. లెట్ us బి వెరీ హానెస్ట్. సో వాళ్ళు మాట్లాడిన దాంట్లో మీకు భారత్కు ఫేవర్గా కూడా ఎవరు మాట్లాడలేదు. ఒక్క తులసి గబార్డ్ మాత్రం కాస్త ఇండియన్ స్టాండ్ పాయింట్ను సమర్థించింది. పాకిస్తాన్ స్టాండ్ పాయింట్ ఎవరు సమర్థించలేదు. మీకు ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు, విదేశాంగ మంత్రి మీకు మార్క్ రూబియో మాట్లాడాడు, వాళ్ళ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ మాట్లాడింది, అలాగే డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడాడు, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాట్లాడారు. వీళ్ళందరి స్టేట్మెంట్లు చూస్తే ఒకటి తీవ్రవాద ఘటనను ఖండించారు. దీంట్లో ఏముంది, ఎవరైనా ఖండిస్తారు. సో తాలిబానే ఖండించాక ఎవరు ఖండించా చెప్పారు నాకు. ఆ మాటకైతే పాకిస్తాన్ కూడా ఖండిస్తుంది. ఖండించడానికి ఏముంది, అందువల్ల ఈ తీవ్రవాద ఘటన ఖండించింది అక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఏంటి, తీవ్రవాద ఘటన ఖండిస్తారు, ఆ చర్య కారకుడైన వాడిని ఖండించరు. ఇది ఎక్కడ న్యాయమండి? తీవ్రవాద